వెల్కమ్ టు జేపీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఇప్పుడు ఉద్యోగాలు లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం రంగం ఎలా ఉంది? ఆ రంగంలో రాణించిన వాళ్ళు ఎంతమంది? రాణించకుండా చదువుకుని ఉండి అవస్థలు పడుతున్న వాళ్ళు ఎంతమంది అని మా జేపీ న్యూస్ ద్వారా కొంతమందిని మేము అడగగా వాళ్ళు ఇచ్చిన సమాధానం వాళ్ళ మాటల్లోనే విందాం. బేసికల్ గా వెంకటగిరిలో మాక్సిమం యువత సాఫ్ట్వేర్ పరంగానే పోతున్నారు. ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా పడిపోయింది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు ట్రంప్ పెట్టిన కండిషన్స్ వల్ల మనకి ఇండియన్స్ ని తరిమేయడం కానీ ఇలా ప్రాజెక్ట్స్ ఇవ్వకపోవడం. సో మెయిన్ బేసిక్ గా ఏమవుతుందంటే మన ఇండియన్ కల్చర్ అంతా అక్కడ మెయిన్ వాళ్ళ డిపెండెన్సీ అంతా డిపెండ్ అయ్యేది మన ఇండియన్స్ వల్ల. సో ఏమవుతుందంటే అమెరికాలో మనకి ఇచ్చే శాలరీ వాళ్ళకి 3 డబల్ ఇన్కమ్. మన ఇక్కడ గ్రోత్ అవ్వకపోవడం కారణం ఏంటంటే ఇండియన్స్ అందరూ అమెరికాకి షిఫ్ట్ అయిపోతున్నారు. మెయిన్ ఏంటంటే అక్కడ ఉండే పరిశ్రమలో మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. అదేదో మా ఎంఎన్సీ కంపెనీ మనకి ఉంది, ఇక్కడే మనం డెవలప్ చేసుకుంటే ఓన్లీ ఎంఎన్సీ అంటే ఇండియన్ బేస్డ్ కంపెనీస్ పెట్టి మన వాళ్ళకి ఉపాధి ఎక్కువ కలగడానికి మంచి దోహదపడుతుంది. వరకు మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ ఇక్కడ ఉండే వాళ్ళ కానీ స్టూడెంట్స్ ఎంతమంది సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ? మోస్ట్లీ 60% ఆఫ్ స్టూడెంట్స్ అంతా సాఫ్ట్వేర్ కే ఉన్నారు. అంటే బీటెక్ మనకి కొంచెం లెస్ కాస్ట్ లో వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో. సో మోస్ట్ ఆఫ్ ది 60% మెంబర్స్ మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. సో ఇఫ్ యూ కెన్ సీ ఇట్ లైక్ ఆఫ్టర్ 2020 కరోనా టైం నుంచి వెంకటగిరిలో రియల్ ఎస్టేట్ అనేది ఒక పీక్స్ లో చేరిపోయింది. ఇప్పుడు అంకరం ల్యాండ్ వచ్చి 2.5 lakh 3 lakhs, అటు సైడ్ చూస్తే 4 lakhs వస్తుంది హైవేలో. సో ఇవంతా మెయిన్ రీజన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కరోనా టైం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒకటి అలవాటు చేశారు, రైట్? వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేయడం వల్ల వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత మన అమ్మ నాన్న దగ్గరే ఉందాము అని చెప్పేసి పక్కన ఒక ల్యాండ్ కొనుక్కొని ఇంప్రూవ్ చేసుకుందాం, ఇక్కడ ఇల్లు కట్టుకుందాం అన్న ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు. సో అందువల్ల రియల్ ఎస్టేట్ కూడా పెరిగిపోయింది. ప్రజెంట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఎలా డౌన్ అయిపోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పీక్ లో ఉంది. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది. సపోజ్ నన్నే తీసుకోండి, ఇంతకు ముందు నేను వర్క్ చేసే కంపెనీలో 10 members చేసే వర్క్ ఇప్పుడు జస్ట్ 3 members చేస్తున్నారు. ఎందుకంటే 7 members హెల్ప్ ఇవ్వగల ఇన్ఫర్మేషన్ అంతా 7 members ఇన్ఫర్మేషన్ హెల్ప్ అంతా 3 members కూర్చొని చాట్ జీపీటీ నుంచి కానీ మళ్ళీ ఇంకో డీప్ సీక్ అని ఒకటి వచ్చింది. ఈ ఏఐ వాడి మనం రెస్పాన్స్ అంతా తీసుకొని ఆ కోడ్ అంతా మనం కాపీ పేస్ట్ చేయడమే. సో ఇదంతా ఉంది. ప్రజెంట్ ఏంటంటే సాఫ్ట్వేర్ సైడ్ పోకుండా ఓన్ స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం అనేది చాలా బెస్ట్ ఐడియా. అంటే ఓన్ గా స్టార్ట్ చేయడం అంటే ఎట్లాగా? అగ్రికల్చర్ విధంగా అయినా చేసుకోవాలి, అగ్రికల్చర్ లో అయినా చేసుకోవాలి. లేదు ఇప్పుడు ఆన్లైన్ లో మనకి ఫ్రీలాన్సింగ్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ అనేది నీకు డైరెక్ట్ గా కంపెనీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు చేయాలన్న అవసరం లేదు. ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ అనేసి ఫిఫర్ అని ఒకటి ఏదో ఉంది. దాంట్లోంచి ఫ్రీలాన్సింగ్ ఒక ప్రాజెక్ట్ కొనుక్కొని దాన్ని ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. సో మీరు చేస్తూ నీ పక్కన ఒక ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి, ఒక 2-3 ఉన్నారనుకోండి, బేసిక్ నాలెడ్జ్ ఉండే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఒక 10,000 లిటిల్ అమౌంట్ ఇచ్చి నువ్వు ఒక 1 lakh సంపాదిస్తున్నాము, ఆ ప్రాజెక్ట్ నుంచి నీకు 1 lakh వస్తుంది. 10,000 అతనికి ఇచ్చి 90,000 నువ్వు ప్రాఫిట్ తీసుకొని వాళ్ళకి కొంచెం జాబ్ అనేది ఇస్తే వాళ్ళు కూడా కొంచెం గ్రో అవుతారు. బట్ ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది నాట్ సజెస్టబుల్. ప్రజెంట్ ఏంటంటే ఏ అనేది బాగా ఒక రిమార్క్ హిట్ చేసేసింది భయంకరంగా. అది ఏ అనేది ఒక నార్మల్ గా లేదు, సాఫ్ట్వేర్ అనేది కిల్ అయిపోతుంది. ఈ రీసెంట్ గా నిన్న అనుకుంటా కాన్వా కోడ్ అనేసి ఒకటి రిలీజ్ అయింది. అదేంటంటే జస్ట్ మనం ఒక డిజైన్, మనకి ఇలా డిజైన్ కావాలి, దీని కోడ్ లో కన్వర్ట్ చేయని చెప్తే డిజైన్ అదే చేస్తుంది, కోడ్ అదే రాసేస్తుంది. అయిపోయింది, 10 members జాబ్ పోయింది, ఒక్కరు చాలు. నేను మాకు కూడా రేపు ఫ్యూచర్ లో మాకు కూడా ఉద్యోగాలు ఉంటాయా లేవా అనేది కూడా కన్ఫర్మ్ గా లేదు. సో మనం ఏం లేదు. సో ఇప్పుడు వాడు వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోవాలి. మీకు ఎట్లా అనిపిస్తుంది? సో ఏంటంటే కష్టపడి మేము ఇప్పుడు 4 ఏళ్ళు బీటెక్ చదివి వస్తాము, ఏంటంటే సాఫ్ట్వేర్ నమ్ముకొని ఉంటాం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ చాట్ జీపీటీ వల్ల అసలు బేసిక్ గా ఇప్పుడు మనం రాసే కోడ్ నేర్చుకోనక్కర్లేదు. జస్ట్ దాని గురించి క్వశ్చన్ బ్రీఫ్ గా ఇచ్చామంటే దాంట్లో A to Z కోడ్ స్క్రిప్ట్ A to Z చాట్ జీపీటీ జెన్నీ నాలెడ్జ్. సో దాని వల్ల ఏమైపోయిందంటే ఇంకా మనం మాన్యువల్ గా ఏ కోడ్ రాయలేము, ఏది డిప్లాయ్ చేయలేము. సో ఎవ్రీథింగ్ జెన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అట్ అయిపోయింది. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ దగ్గర భూమి ఉంది, ల్యాండ్ ఉంది, ఆర్గానిక్ ఫార్మింగ్
అలాంటివి ఏమైనా స్టార్టప్స్ బిల్డ్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో రేపు ఎవరికైనా ఉపాధి కలిగించడానికి కానీ, అంతెందుకండి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ఫ్యాక్టరీలు పడుతున్నాయి, వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించడం కానీ అలాంటి సోర్సెస్ ఉంటే ఇంకా ఫ్యాక్టరీలు పెడితే ఇట్లాంటి మీలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ కొంచెం అన్ఎంప్లాయ్ గా ఉండే యూత్ కానీ బయట పోకుండా వాళ్ళ కొంత ఉపాధి కలిపి మీద అవగాహన చేసుకునేంత ఇది ఎలాంటి ఫ్యాక్టరీలు పెడితే బాగుంటది ఇక్కడ? ఇప్పుడు మనకి రేణుగుణ డిక్సన్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా టీవీ చిప్ పరంగా ఏదైనా హార్డ్వేర్ సంబంధించిన కోడ్ దానికి బ్యాక్ ఎండ్ ఉంటుంది కదా, సో వాటి పరంగా ఏమన్నా మన వెంగడగిరిలో ఏదైనా పరిశ్రమలు కానీ పడితే మనకి ఇప్పుడు చూసారనుకోండి, మన వెంగడగిరిలో ఎక్కడా ఏమీ లేదు. నాయుడుపేట ఉంది, రేణుగుంటలో పడింది. సో ఈ గూడూరు, ఈ వెంగడగిరి, ఈ పరిశ్రమలో రాపూర్ పరిశ్రమలో ఒక్క ఇండస్ట్రీ పడితే ఉపాధి కల్పించడానికి ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం ఉంటుంది, వాడు బీటెక్ 4 ఏళ్ళు చదువు ఉంటాడు, సో వాళ్ళ స్టైఫండ్తో చదువు ఉంటాడు, కష్టపడి చదువు ఉంటాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో గ్రోత్ లేదు. ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న డ్రైవ్ జరిగింది, ఒక 70 పోస్టులకి 1000 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 70 పోస్టులు, అది కూడా లైన్లో నిలబడుకోండి. వాళ్ళలో ఎంతమంది సెలెక్ట్ అవుతారు? 75 మందికి వస్తుంది ఛాన్స్, మిగతా వాళ్ళు. సో ఏంటంటే